గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు లంచ్ విత్ లుంపిని. సీజేపీ ప్రొటెస్ట్ అయింది, దాని అవుట్కమ్ కూడా మనం చూసాము. ఇప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ పీఎం రెసిడెన్స్ వైపుగా ప్రొటెస్ట్ ప్లాన్ చేస్తున్నారు అన్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే దీనికి ఎక్కువగా మెయిన్ ఇష్యూ పైన మాట్లాడేది మాత్రం సెంట్రల్ తీసుకొచ్చిన E20 ఇథనాల్, దీని గురించి అనమాట ఇష్యూ. బట్ దీన్ని నిజంగా సబ్టెక్స్ట్ ఏదైనా ఉందా? ఎందుకంటే అపోజిషన్ పార్టీస్ పార్లమెంట్లో కూర్చొని డిస్కస్ చేయాల్సింది, ఆర్గ్యూ చేసుకోవాల్సింది ఇప్పుడు స్ట్రీట్ పాలిటిక్స్ వైపుగా మొత్తం దారితీస్తూ వస్తుంది. ఎందుకు, దీని వెనుక రీజన్స్ ఏంటి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ జియో పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష గారు మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. నిజంగా స్ట్రీట్ పాలిటిక్స్ అయిపోతున్నాయా? ప్రతిదీ అన్నట్టుగా అయిపోయింది. మొన్నైతే సీజేపీ ప్రొటెస్ట్ అయిపోయింది. ఒక లార్జ్ స్కేల్లో అసలు మ్యాసివ్ స్టెప్ అనేది గవర్నమెంట్ కూడా తీసుకుంది. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు E20 ఇష్యూస్ అని, లేదంటే డిఫరెంట్ అదర్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నారు. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ దీని కింద సబ్ టెక్స్ట్ ఏమైనా ఉందంటారా? సీజేపీ ప్రొటెస్ట్ అయినప్పుడు యాక్చువల్గా చాలామంది ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయరని అన్నారు, ఇంక్లూడింగ్ మీ. బట్ అనుకోకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన రాజీనామా చేశారు. ఇన్ఫాక్ట్ ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇండైరెక్ట్ సిగ్నల్స్ ఏమి ఇచ్చారంటే రాజీనామా అనేది రెడ్ సిగ్నల్, అదర్ దాన్ రాజీనామా మేము ఒప్పుకుంటామని అన్నారు. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కమిటీ వేయడం ఇవన్నీ. ఇన్ఫాక్ట్ అవన్నీ సీజేపీ వాళ్ళు అడగలేదు. టు బి ఆనెస్ట్, నిజంగా వాళ్ళకే గనక విద్యా వ్యవస్థలో జరిగిన దారుణం అనుకుంటే వాళ్ళు అడగాల్సిన ఏంటి, మార్పులు అడగాలి. రాజీనామా ఒక్కటే కాదు, గవర్నమెంట్ మార్పులు అవన్నీ అంది. బట్ రాజీనామా అనేది రెడ్ లైన్ అని అన్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ శనివారం మనం చూసాం, బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. సో దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్కి వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్ఫో ఏంటి అంటే, ఎవరైతే ఈ ప్రొటెస్ట్లో ఉన్నారో వాళ్ళల్లో స్టూడెంట్స్ని ఇద్దరిని, ఒక్కళ్ళు కానీ ఇద్దరి మీద కానీ పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేసి ఆ వీడియోస్ రికార్డ్ చేసి సిచ్యువేషన్ ఎస్కలేట్ చేయాలని అనుకున్నారని ఉంది. బికాస్ ఆఫ్ దట్ గవర్నమెంట్ హ్యాడ్ టు విత్డ్రా అని చెప్పి వచ్చిందనమాట. అండ్ గివెన్ 2873 హిస్టరీ షీటర్స్ దాంట్లో ఇన్ఫిల్ట్రేట్ అయ్యారని అన్న తర్వాత అంటే మనం దాన్ని కొట్టి పారేయలేం. అంతేకాకుండా ఇప్పుడు మనకు కొన్ని వీడియోస్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ ఏదైతే జంతర్ మంతర్ 20 రోజులు జరిగిందో పార్లమెంట్ ముట్టడి ముందర, అప్పుడు పోలీసులు మాట్లాడుతూనే ఉన్నారు సౌరవ్ దాస్తో, అభిజిత్ దీప్కేతో, దీంట్లోకి అరాచక శక్తులు ఇన్ఫిల్ట్రేట్ అయిపోయాయి, మీరు దయచేసి దీన్ని మీరు కాల్ ఆఫ్ చేయండి, సిచ్యువేషన్ చేయదాటేలా ఉందంటే వాళ్ళు వినలేదు. సో ఇప్పుడు టెక్నికల్లీ చెప్తే ఎవరు అకౌంటబిలిటీ తీసుకుంటారు? జరిగిన వాటన్నిటికీ పోలీసులకి ఎంతమంది మనం చూసాం ఎలా అయిందో. సో ఏంటంటే గవర్నమెంట్ దగ్గర వాళ్ళకి కాన్స్టెంట్లీ రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట, అరాచక శక్తులు వచ్చారని, దాని తర్వాత సెల్ఫ్ ఇమోలేషన్ అవుతోందని. అందుకే గవర్నమెంట్ విత్డ్రా అయింది. అయితే మనం కేవలం ఇది సెల్ఫ్ ఇమోలేషన్ వరకేనా అనుకుంటే, ఇటీవల బెంగాల్లో STF స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు పెట్టింది ఇంకా స్టార్క్లింగ్ ఉంది. అక్కడ బెంగాల్ ముఖ్యమంత్రి శువేందు అధికారి గారిని జైషే మొహమ్మద్ రిక్రూట్ చేసుకున్న టెర్రరిస్ట్ హమీమ్ మొండల్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అతను ఆయన మూమెంట్స్ అని రెక్కీ చేసి దే వర్ ప్లానింగ్ టు అసాసినేట్ హిమ్, బెంగాల్ సీఎంని. అంతేకాకుండా వాళ్ళు ఇంకెవరైనా పోలీసు యూనిఫామ్ వేసుకుని సీజేపీ ప్రొటెస్ట్లోకి ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలనుకున్నారు. అంటే ఆల్రెడీ 2873 మంది హిస్టరీ షీటర్స్ ఇన్ఫిల్ట్రేట్ అయితేనే పరిస్థితి అలా ఉంటే, ఇమాజిన్ జైషే మొహమ్మద్ టెర్రరిస్ట్ ఆ ప్రొటెస్ట్లోకి ఇన్ఫిల్ట్రేట్ అయి ఉంటే ఎలా ఉంటే, అది కూడా పోలీస్ డ్రెస్ వేసుకుని. అంటే జస్ట్ ఇమాజిన్, గవర్నమెంట్కి ఇలాంటివి తెలిసిన తర్వాత వాట్ కుడ్ దే డూ? చెప్తే ఇవన్నీ నమ్మరు. సో దట్ వాస్ ద ఓన్లీ. అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా వెనక మోర్ దెన్ సేయింగ్ ఆయన అకౌంటబిలిటీ ఇవి కంటే కూడా క్లియర్గా నేషనల్ సెక్యూరిటీ ఇష్యూనే మెయిన్ అని చెప్పి మనకు తెలుస్తోంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన రాజీనామాది కనుక ఆయన లెటర్ ఏదైతే రిలీజ్ చేశారో అది కనుక మనం తీస్తే ఆయన అదే అన్నారు, నేషనల్ సెక్యూరిటీ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నేను రాజీనామా చేస్తున్నాను. సో క్లియర్గా మనకి వస్తున్న వార్తలు కానివ్వండి, దాని తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు మాట్లాడింది కానీ చూసినట్టయితే మనకి తెలుస్తుంది ఆయన అన్నది ఏమీ కూడా ఎగ్జాజరేషన్ కాదు, ఇట్ ఈస్ వెరీ క్లియర్ అని. సో సీజేపీ ప్రొటెస్ట్ ఒక రకంగా వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు చేయాలనుకున్నారో అది ఏది ఫలించలేదు. పార్లమెంట్ స్తంభించలేదు, FCRA బిల్లు వస్తుంది, ఎస్పెషల్గా రెజ్యూమ్ చేంజ్కి ఏదైతే అనుకున్నారో అది ఏమీ అవ్వలేదు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డైరెక్ట్ కేజ్రీవాల్ ఎదిగి E20 అని చెప్పి ఆయన మొత్తం ఫియాస్కో మొదలెట్టారు. E20 ప్రభుత్వం చెప్తూనే ఉంది E20 అనేది ఏంటి, అండ్ మేబీ ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పాలి, ఎస్పెషల్లీ వెన్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు
అంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటి అంటే మనం ఖచ్చితంగా బీజేపీ కూడా ప్రభుత్వం వీళ్ళు ఏంటంటే ఒక అడుగు ముందరికేసి ఏదైతే ఈ నీట్ విషయంలో తప్పు జరిగిందో ఆ తప్పుని మళ్ళీ పునరావృతం అవ్వకుండా మళ్ళీ ఏంటంటే ప్రజల్లోకి వాస్తవాలు తీసుకెళ్ళాలి. టు సమ్ ఎక్స్టెంట్ బీజేపీ చేస్తుంది, బట్ ఐ బిలీవ్ మోర్ హ్యాస్ టు బి డన్ గివెన్ ద స్టేక్స్ వాళ్ళకి ఇప్పుడు ఉన్నది. అండ్ సో ఆయన కేజ్రీవాల్ గారు మొన్న శనివారం అన్నారు నేను ఒక కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీటింగ్ పెడతాను అందరూ రావాలి అది ఇది. టు బి ఆనెస్ట్ సీజేపీది అయినంతగా దానికి స్పందన రాలేదు. అదో రకంగా చెప్పాలంటే నిజంగానే రాలేదని అన్నారు. సో అందుకనే నేను నెక్స్ట్ లెవెల్ ఏమనుకున్నా రకంగా పిఎం ఇంటి ముందరే కూర్చుంటాను. సో అంటే పిఎం ఇల్లు అనేది ఈ మధ్య ఎలా అయిపోయిందంటే అది జంతర్ మంతర్ కిందనే, జంతర్ మంతర్ ప్రొటెస్ట్ సైట్ కాకుండా పిఎం ఇల్లు ప్రొటెస్ట్ సైట్ కింద మారింది. అంటే పిఎం ఇల్లు అనేది ఎంత సెన్సిటివ్ లొకేషనో మనకి తెలుసు. సెన్సిటివ్ లొకేషన్ అయిన తర్వాత పిఎం ఇంటి ముందర ఆల్రెడీ రాహుల్ గాంధీ చేశారు, ఇప్పుడు కేజ్రీవాల్, అంటే వీళ్ళు దీన్ని నార్మలైజ్ చేసేస్తున్నారు. రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఏదైతే ఉంటుందో వీళ్ళు ఆ వంక పెట్టుకుని వీళ్ళు దాన్ని నార్మలైజ్ చేస్తున్నారు. నిజానికి రైట్ టు ప్రొటెస్ట్ అనే దాంట్లో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి. మాకు అది కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ అని అంటే కాన్స్టిట్యూషన్ ఏదైతే రైట్ ఇచ్చిందో కాన్స్టిట్యూషన్ కొన్ని డ్యూటీస్ కూడా ఇచ్చింది. ఆ డ్యూటీస్ ఎంతమంది పాటిస్తారు, పొలిటీషియన్స్ కానీ ప్రొటెస్టర్స్ కానీ ఎవరైనా అవ్వనివ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ అఫిలియేషన్ అసోసియేషన్ ఎవరైనా. అండ్ ఇప్పుడు పిఎంకి ఆల్రెడీ థ్రెట్స్ ఉన్నాయి. పిఎం మనం చూస్తూనే ఉన్నాం, ఈ ఐ థింక్ షెహజాద్ భట్టీనో ఎవరో లష్కర్ తోయిబా నుంచి వాళ్ళు కూడా ఇండస్ వాటర్ ట్రీటీ మీద వాళ్ళు థ్రెట్లు జారీ చేస్తూనే ఉన్నారు పిఎంని అసాసినేట్ చేస్తామని. సీజేపీ ప్రొటెస్ట్లోనే 2873 హిస్టరీ షీటర్స్ ఉంటే కేజ్రీవాల్ తీసుకొచ్చే దాంట్లో ఇంకెంతమంది ఉండొచ్చు ఒకవేళ భారీగా చేస్తే. అది ఇంకెంత సెక్యూరిటీ థ్రెట్, ఎస్పెషల్లీ ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వస్తుంది. మామూలుగా ఇండిపెండెన్స్ డే ముందర ఎప్పుడు మన సెక్యూరిటీ థ్రెట్ పర్సెప్షన్ ఏదైతే ఉంటుందో చాలా హై లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఒక పక్కన ఇండిపెండెన్స్ డే ముందర ఆల్రెడీ మోదీ గారికి ఎప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో మనం చూస్తూనే ఉంటాం, లక్నోలో మాడ్యూల్ని పట్టుకోవడం ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు వాళ్ళు రకంగా సెక్యూరిటీ నెట్వర్క్ పాకిస్తాన్ క్రియేట్ చేయట్లేదు, మన దేశ రాజకీయ పార్టీలే క్రియేట్ చేస్తున్నట్టుంది. అండ్ దాని తర్వాత అన్నిటికంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎఫ్సిఆర్ఏ బిల్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ఈ ప్రొటెస్ట్ ఎప్పుడు, ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ సీజేపీ అప్పుడే ఫస్ట్ టైం పిలిచారు, నేను ఆ పిలిచినప్పటి నుంచి నేను అంటున్నా ఈ సీజేపీ ప్రొటెస్ట్ నీట్ కానివ్వండి, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇవన్నీ కూడా ఇవి జస్ట్ ఏంటంటే వంకలు. మెయిన్ వీళ్ళు మోదీ గారు రాజీనామా, అమిత్ షా గారు రాజీనామా, వీళ్ళైతే రెజ్యూమ్ చేంజ్, ఎఫ్సిఆర్ఏ బిల్ ఆపడం అని. సో ఎఫ్సిఆర్ఏ బిల్ ఈ వీక్ వస్తుందన్న వార్తలు ఉన్నాయి. అండ్ నేను చెప్తున్నాను ఎఫ్సిఆర్ఏ బిల్ కనుక వచ్చినట్టయితే ఇట్ విల్ బి గేమ్ ఓవర్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద ప్లేయర్స్. ఈ ఎన్జిఓస్ కానివ్వండి, ఫారెన్ ఫండింగ్ వచ్చేవి కానివ్వండి, ఏవైతే ఇక్కడ ఎన్జిఓస్కి ఫారెన్ ఫండింగ్ వస్తుందో, మిషనరీస్కి ఫారెన్ ఫండింగ్ ఏవైతే వస్తాయో వాటికి చాలా మటుకు కట్టడి చేయొచ్చు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇవాంజలికల్వి కానివ్వండి, ఇస్లామిక్ వాళ్ళకి కానివ్వండి, ఎవరైతే ఫారెన్ ఫండింగ్ తీసుకుంటారో వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే ఆ ఫండింగ్ ఈసారి వచ్చే ఎఫ్సిఆర్ఏ క్లాజ్లో ఏంటి అంటే ఆ ఫారెన్ ఫండింగ్ ద్వారా ధర్మాంతరం, హిందీలో ధర్మాంతరం, మత మార్పిడి అనేది ఏదైతే అంటారో అది మీరు చెయ్యకూడదని ఉంది. సో అండ్ ఈ ఎవెంజలికల్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఇస్లామిక్ వీళ్ళ మెయిన్ వాళ్ళు ఫండింగ్ ఫారెన్ నుంచి వస్తుంది, దాని ద్వారానే వీళ్ళు కన్వర్షన్స్ చేస్తారు. అండ్ ఆ కన్వర్షన్స్ ఆగినట్టయితే వాళ్ళ అస్తిత్వానికే ప్రమాదం వస్తుంది. సో ఇది ఎలా అయినా సరే పార్లమెంట్ ఆపాలి అంటే ఏం చేయాలి, ఆ రోజు ఈ సీజేపీ ధర్నా ఏదైతే ఉందో దాన్ని ఎస్కలేట్ చేయాలి. సో అందుకనే అది కూడా జరిగింది. మనం చూసుకున్నట్టయితే కేరళ నుంచి జెసూయిస్ట్ ఫాదర్ ఎవరైతే, జెసూయిస్ట్ అనేది వాళ్ళకున్న 6 సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఐ థింక్ క్యాథలిక్ ఒకటి, ఆర్థడాక్స్ ఒకటి, ఈస్టర్న్ ఆర్థడాక్స్ అని అంటారు, దాని తర్వాత జెహోవా విట్నెస్ సంథింగ్ ఇలా ఉంటాయి. దాంట్లో జెసూయిస్ట్ అనేది ఆ సెక్ట్లో సబ్సెక్ట్ ఒకటి. ఆ జెసూయిస్ట్ దానికి సంబంధించిన ఒక ఫాదర్ దీనికి ఫండింగ్ చేశారని వార్తలు వస్తున్నాయి సీజేపీ ప్రొటెస్ట్కి. అండ్ మనం చూసాం వెన్ దిస్ వాజ్ ఎస్కలేటింగ్ జంతర్ మంతర్, పార్లమెంట్ ముట్టడి తర్వాత కూడా ఫాదర్లందరూ ర్యాలీ కిందన పార్లమెంట్కి వెళ్ళడం మనం చూసాం జంతర్ మంతర్కి. సో క్లియర్గా ఒక ఈ ఇవాంజలికల్ క్రిస్టియన్స్ కానివ్వండి, ఇస్లామిక్ ఫోర్సెస్ కానివ్వండి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు బయటకు వస్తుంది. అంటే క్లియర్గా దే వాంటెడ్ దిస్ ఎఫ్సిఆర్ఏ బిల్ టు బి టేకెన్ బ్యాక్. బట్ అమిత్ షా గారు ఏంటంటే ఎట్ ఎనీ కాస్ట్ నేను దీన్ని పెడతానని అంటున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా మంది అది ఈ సోమవారం ఈ రోజు మనం ఆడుకుంటున్న రోజు వస్తుంది అంటున్నారు. మరి ప్రభుత్వం వైపు నుంచి అయితే ఏమీ లేదు, కానీ ఈ వీక్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దానికి ఒక మెయిన్ కారణం ఏంటి అంటే August 5th నేను చెప్పాను ఇక్కడే,
August 5th అనేది సెకండ్ టర్మ్ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం వాళ్ళు చాలా హిస్టారిక్ డెసిషన్స్ తీసుకున్నారు. ప్రభుత్వం పరంగా అవనివ్వండి, పార్టీ పరంగా. 2019లో ఆర్టికల్ 370 అబ్రగేషన్ జమ్మూ కాశ్మీర్ నుంచి. ఆ తర్వాత ఇయర్ 2020లో రామ్ మందిర్ది భూమి పూజ చేయడం. సో అంటే ఏంటంటే మళ్ళీ August 5th ఇంకొకటి ఏమన్నా తీసుకొస్తారనే భయం వీళ్ళలో ఉండొచ్చు. సో దాన్ని ఎస్కలేట్ చేయడానికనే వీళ్ళు మేబీ ఆ సెల్ఫ్ ఎమ్యులేషన్ ఇవి చేయాలనుకోవచ్చు. అండ్ ఫార్చునేట్లీ గవర్నమెంట్కి టిప్ రావడంతో వాళ్ళు ప్రొటెస్ట్ ఒక రకంగా అయ్యేలా చేశారు, కాల్ ఆఫ్ చేసేలా. సో ఇప్పుడు దీనివల్ల ఏమైంది, ఇంకా బిల్ ఆల్రెడీ ఒక బిల్లు పాస్ అయింది పేపర్ లీక్ది. ఇప్పుడు పార్లమెంట్ కనుక నడిస్తే FCRA బిల్లు పాస్ అవ్వచ్చు. FCRA బిల్లుతో పాటు ఉమెన్ రిజర్వేషన్ కానివ్వండి, లేకపోతే కనుక డీలిమిటేషన్ కూడా పాస్ అవ్వచ్చు. అండ్ వన్స్ ఈ 3 బిల్స్ కనుక పాస్ అయినట్టయితే బీజేపీస్ విక్టరీ ఈజ్ సీల్డ్. నేను దీనికి కూడా కారణాలు చెప్పాను. ఎందుకంటే మహిళా ఓట్ అనేది మోదీ గారికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఓట్ బ్యాంక్. వాళ్ళకి ఆల్రెడీ టు బి ఆనెస్ట్, సారీ ఫర్ సేయింగ్, వాళ్ళకి బాత్రూములు కట్టించినందుకే చాలా చోట్ల మోదీ గారికి ఓట్ బ్యాంక్ వచ్చిందని అంటారు. గ్యాస్ ఇవ్వడం ద్వారా ఓట్ బ్యాంక్ వచ్చిందని అంటారు. ఇంకా వాళ్ళకి ఉమెన్ రిజర్వేషన్ కూడా పెట్టినట్టయితే ఎంపీ సీట్లలో ఇంకా ఆ ఓటు శాతం ఇంకెంత పెరుగుతుంది. దాని తర్వాత ఇంకా 850 సీట్స్ కనుక వెళ్ళినట్టయితే, పోటీ పక్కన పెట్టినట్టయితే అభ్యర్థులే విపక్షాలలో చాలా మందికి ఉండరు. మనం చూసుకున్నట్టయితే 2024లోనే కాంగ్రెస్ చాలా కష్టపడింది అభ్యర్థులను వెతుక్కోవడంలో, సమాజ్వాదీ పార్టీ కానీ. అట్లీస్ట్ వాళ్ళకి అప్పుడు వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్లో నాన్ బీజేపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యాలై అవునా కాదని పక్కన పెడితే బీజేపీని వ్యతిరేకించే పార్టీ ఉంది. ఇంకా ఇప్పుడు బెంగాల్ వీళ్ళ దాంట్లో ఉంది, బీహార్లో వీళ్ళ సీట్లు పెరిగాయి, ఉత్తరప్రదేశ్ ఇట్ ఈస్ సీల్డ్, మేబీ పంజాబ్ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. సో ఇంకా అంటే బీజేపీకి సీట్లు పెరుగుతూ, అభ్యర్థులు వాళ్ళ రాష్ట్రాలు పెరుగుతుంటే కాంగ్రెస్కి విపక్షంలో ఉన్న వాళ్ళకి సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి? 543 సీట్స్కి వీళ్ళు ఇంత కష్టపడితే 850 సీట్లకు అభ్యర్థులే లేకపోతే చాలా చోట్ల వాళ్ళకి ఈజీ విక్టరీ వచ్చేస్తుంది. సో అంటే మీరు చూసుకున్నట్టయితే కొన్ని దశాబ్దాల వరకు బీజేపీని తీయడం ఇంపాసిబుల్. అంటే ఇంకా ఈ ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ విదేశాలది ఉందో మెల్లమెల్లగా కట్టడి చేయొచ్చు FCRA ఫస్ట్ స్టెప్. సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఏంటి, బిల్స్ పాస్ అవ్వకూడదు. ఈ బిల్స్ పాస్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి, సమ్హౌ ఈ పార్లమెంట్ సెషన్ని ఆపాలి. CJP ప్రొటెస్ట్కి ముఖ్య ఉద్దేశం అది. సో ప్రభుత్వం దాన్ని కాల్ ఆఫ్ చేయడంతో E20 దాంతో వీళ్ళు వచ్చారు. అండ్ E20 కూడా కేజ్రీవాల్ అనుకున్న స్థాయిలో వెళ్ళకపోవడంతో ఫార్చునేట్లీ మీడియా కూడా ఎందుకో దాని మీద అంత దృష్టి పెట్టలేదు. సో కేజ్రీవాల్ ఏంటంటే ధర్నాకి కూర్చుంటాను అని చెప్పి అంటున్నారు. అది ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ సెక్యూరిటీ నైట్ మేర్. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం సువేందు అధికారిది ఆయనది వచ్చిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఇంకా లింక్స్ కనెక్ట్ చేస్తూ వెళ్ళొచ్చు, ఇది ఇంకా ఎక్కడెక్కడ పాకిందని. ఎందుకంటే మీరు చూసుకుంటే పోలీసు యూనిఫామ్ వేషం వేసుకుని CJP ప్రొటెస్ట్లోకి ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలన్నది STF అంటే బెంగాల్లో. ఎట్ ది సేమ్ టైం ఈ వార్త వస్తున్నప్పుడే బెంగాల్ మనకి ఒక ఎండ్లో ఉంటే ఈస్ట్, వెస్ట్లో ఉన్న రాజస్థాన్లో ఇండియన్ ఆర్మీ అండ్ రాజస్థాన్ పోలీసులు ఫేక్ ఇండియన్ ఆర్మీ యూనిఫామ్స్ తయారు చేస్తున్న మాడ్యూల్ని బస్ట్ చేశారు. పోలీసులదే ఒక రకంగా రిస్క్ అనుకుంటే ఇంకా ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ అంటే అది ఇంకెంత నైట్ మేర్. సో అయితే ఇది వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ టు థింక్ వై రాజస్థాన్లోనే ఎందుకు అనంటే, ఇప్పుడు నేను మీకు ఇక్కడ చెప్పాను బెంగాల్లో అపార్ట్ ఫ్రమ్ అసాసినేటింగ్ సువేందు అధికారి గారు, అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫిల్ట్రేటింగ్ CJP ప్రొటెస్ట్, వాళ్ళది ఇంకొక ఉద్దేశం ఏంటంటే హౌరా నుంచి మినిస్టర్గా ఉన్న ఒక మినిస్టర్ వాళ్ళ అబ్బాయిని హనీ ట్రాప్ వేద్దాం అనుకున్నారు. మినిస్టర్ కొడుకుని హనీ ట్రాప్ చేయడం అంటే ఎలాంటి సీక్రెట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది అంటే అది నేషనల్ సెక్యూరిటీ థ్రెట్, ఎస్పెషల్లీ విత్ బార్డర్ రీజన్ బెంగాల్. మేబీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికనేమో IB వాళ్ళకి ఐ థింక్ 50 ఎంతో వాళ్ళకి ప్లేస్ ఇచ్చారు. బెంగాల్ బార్డర్లో వాళ్ళ ఆఫీసులు పెట్టుకోవచ్చు, దే కెన్ రిసైడ్ ఓవర్ దేర్, వాళ్ళకి అన్ని IB వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నారు. సో అంటే వాళ్ళకి తెలుస్తుంది బెంగాల్ అనేది ఎంత క్రూషియల్ సెక్యూరిటీ నైట్ మేర్ అవ్వబోతోందని. టు అవాయిడ్ దట్ IBది కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు. సో వై ఐఎమ్ లింకింగ్ బెంగాల్ అండ్ రాజస్థాన్ ఇస్ బికాస్ బెంగాల్లో ఎలా అయితే హనీ ట్రాప్ మాడ్యూల్ బస్ట్ అయిందో అలాంటి హనీ ట్రాప్ మాడ్యూలే లాస్ట్ మంత్ జూన్లో బస్ట్ అయింది. జూన్లో ఐ థింక్ ఐ ఫర్గాట్ ద నేమ్, ఖదీజానో ఎవరో, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా హనీ ట్రాప్ వేద్దాం అనుకున్నారు. దిస్ టైం ఆర్మీ వాళ్ళని
ఇండియన్ ఆర్మీ వాళ్ళని హనీ ట్రాప్ చేద్దాం అనుకున్నారు రాజస్థాన్లో. బట్ ఇవన్నీ చేస్తున్న ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రొటెస్ట్ కానీ లేదంటే అది ఏదైతే ఉందో ఇప్పుడు బిల్స్ పాస్ అవుతాయా పాస్ అవ్వవా అని తర్వాత సంగతి పక్కన పెడితే సిజేపీ ప్రొటెస్ట్ వల్ల జరిగిన ఏదైతే నెక్స్ట్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ చలో ఇది వర్కౌట్ అవుతుంది ఇలా చేద్దామని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఆప్ కూడా దీనివల్ల ఇంకొంచెం స్ట్రెంథన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ బీజేపీ వస్తుందా రాదా అన్నది తెలియదు, కానీ పోలరైజ్ అయితే ఓటర్స్ ని చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కదా. టు సమ్ ఎక్స్టెంట్ అండి దే హావ్ సక్సీడెడ్, దెర్ ఇస్ నో పాయింట్. ఎందుకంటే ద మూమెంట్ మోదీ గారే ఇలా వచ్చి చెప్పారు అంటే దాని అర్థం ఏంటంటే సమ్హౌ దే రియలైజ్డ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని. మనం చూసాము అస్సాంలో బీజేపీ మినిస్టర్ వాళ్ళ కూతురే సిజేపీ ప్రొటెస్ట్లో కూర్చున్నారు. అంటే ఏంటంటే బీజేపీ నీటి విషయంలో జరిగినది జనాల్లోకి తీసుకెళ్లడంలో ఎంత విఫలమైందో మనం ఇక్కడ కనబడుతోంది. అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కానీ లేదంటే అంటే వే బిఫోర్ దిస్ రిఫార్మ్స్ వేర్ అనౌన్స్డ్, ఈ రిఫార్మ్స్ అనౌన్స్ చేసే ముందర అసలు నీటి విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సిజేపీ వాళ్ళు ఏదైతే ఎత్తుకున్నారో బీజేపీ మినిస్టర్ పిల్లలే దాని గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. అసలు ఆ సిజేపీ అనేది ఏంటో అంటే జనాల్లోకి వెళ్ళలేదు, దాన్ని వాళ్ళు కూర్చున్న ఉద్దేశం జనాల్లోకి వెళ్ళలేదు. ఐ మీన్ బీజేపీ పార్టీ దాన్ని నిజాలు చెప్పడంలో విఫలమైంది. దాని తరువాత అసలు ఆ సిజేపీ పార్టీలో కేజ్రీవాల్ పాత్ర ఏంటో చెప్పడంలో బీజేపీ విఫలమైంది. అంతెందుకండి, యు వోంట్ బిలీవ్, ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఒకసారి సిజేపీ మీద ఫారిన్ ఫండింగ్ ఉందని చెప్పి ఆయన అన్నారు. దాని తర్వాత ఏఐఎం డాక్టర్డ్ వీడియో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ గారిది ఒక డాక్టర్డ్ వీడియో వచ్చింది. ఏంటి, ఫారెన్ ఫండింగ్ ఏమీ లేదు అసలు సిజేపీలో, ఆయన అన్నది అబద్ధం అన్నట్టుగా వీడియో ఉంది. అది విడుదలైన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళకి ఫ్యాక్ట్ చెక్ అని ట్విట్టర్ అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ నుంచి ఏదైతే వీడియో సర్క్యులేట్ అవుతుందో వాళ్ళు దాన్ని షేర్ చేసి అన్నారు ఇది డాక్టర్డ్ వీడియో, రణ్ధీర్ జైస్వాల్ గారు అలా అనలేదు, ఇది ఎవరు నమ్మకండి అని. సో అంటే వీళ్ళు బీజేపీ వాళ్ళని వాడుకునే నిజానికి బీజేపీ ఓటర్స్ని వాళ్ళు అటాక్ చేశారు. దీన్ని ఈ వీడియో ఏదైతే మీకు చెప్పాను ఎంఈఏ ఫ్యాక్ట్ చెక్ పెట్టింది, అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే బీజేపీ వాళ్ళు కూడా దీన్ని రీట్వీట్ చేయలేదు. అంటే మీకు అటాక్ ఎటువైపు నుంచి వస్తుందో మీరు పసిగట్టలేకపోయారు, మీ వాళ్ళే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో మీరు పసిగట్టలేకపోయారు, మీ వీడియోస్ని డాక్టర్ చేసింది ఇది రీట్వీట్ చేసి మీరు జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయారు. సో ఇన్ సమ్ వే ఇది మోదీ గారి ఫెయిల్యూర్ కాకుండా బీజేపీ ఫెయిల్యూర్. సో వెన్ బీజేపీ ఫెయిల్డ్, మోదీ గారు హ్యాడ్ నో చాయిస్ బట్ టు టేక్ ఏ స్టెప్ బ్యాక్ టు రివ్యూ. సో ఈ రివ్యూ చేసే ప్రాసెస్లో ఏమైందంటే వీళ్ళకి ఇంకా ఈ కేజ్రీవాల్ కానివ్వండి, అపోజిషన్ కానివ్వండి, వీళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళకుండా కంటైన్ చేయగలిగారు. ఈ ప్రాసెస్లో ఏమైంది, కేజ్రీవాల్కి రాహుల్ గాంధీకి మధ్య గొడవ మొదలైంది. మీరు చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ గారు ఆయన స్టూడెంట్ ప్రొటెస్ట్లో ఎప్పుడూ కూడా సిజేపీ వాళ్ళతో ఆయన స్టేజ్ షేర్ చేసుకోలేదు, ఆయన ఎక్కడ కూడా జంతర్ మంతర్కి వెళ్ళలేదు. జంతర్ మంతర్ పార్లమెంట్ అయిన రోజున ఎక్కడ వాళ్ళకి క్రెడిట్ వెళ్ళిపోతుందని ఆయన ఆల్ ఆఫ్ ఎ సడన్ వెళ్ళి మోదీ గారి ఇంటి ముందర కూర్చున్నారు. మోదీ గారి ఇంటి ముందర కూర్చుని డెమోక్రటిక్ రైట్, ఎందుకు ధర్నా చేయకూడదని అన్నారు. టు సమ్ ఎక్స్టెంట్ అండి, మన తల్లిబిడ న్యాయంగా ఆడుకుంటే ఇక్కడ పార్లమెంట్ ముట్టడి చేసి రేవంత్ రెడ్డి గారు ఇంటి ముట్టడి చేస్తే వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? బీజేపీ వాళ్ళు చేసినా వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళందరినీ చెదరగొట్టేస్తారు కదా. అది సెక్యూరిటీ థ్రెట్. అసెంబ్లీ అవుతున్నప్పుడు రానిస్తారా? రానివ్వరు. అసెంబ్లీ అవుతున్నప్పుడు మాత్రం అంటే తెలంగాణలో ఎవరిని రానివ్వకూడదు, బట్ ఢిల్లీలో మోదీ గారి ఇంటి ముందర కూర్చొనివ్వాలి, పార్లమెంట్ ముట్టడి చేయనివ్వాలి. సో హిపోక్రసీ ఎక్స్పోజ్ అవుతుంది. సో పాయింట్ ఏంటంటే ఇది మోర్ దెన్ అలాంగ్ విత్ రెజ్యూమ్ చేంజ్, కేజ్రీవాల్కి రాహుల్ గాంధీకి మధ్య ఎవరు లీడ్ తీసుకుంటారో అనేది వీళ్ళ బ్యాటిల్ మొదలైంది. ఎందుకంటే ద రీజన్ వై కేజ్రీవాల్ ఇస్ డూయింగ్ ఆల్ దిస్, మీరు ఇందాక అడిగిన దాని క్వశ్చన్ ఏంటంటే కేజ్రీవాల్కి ఇది వరకు ఢిల్లీలో అధికారం ఉండేది, పంజాబ్లో ఉండేది, ఇప్పుడు పంజాబ్ ఒక్కటే ఉంది. ఇమాజిన్ పంజాబ్లో ఒక ఇన్ కేస్ ఆప్ గనక ఓడితే కేజ్రీవాల్ అని ఆయన అస్తిత్వం ఏమవుతుంది? రాజకీయ పార్టీ రాజకీయ నాయకులకి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అధికారంలో ఉంటేనే వాళ్ళ అస్తిత్వం ఉంటుంది, అధికారంలో లేకపోతే కనుక వాళ్ళ అస్తిత్వం చాలా కష్టం. అంతే. సో అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు కేజ్రీవాల్కి పంజాబ్లో ఉన్న ఆప్ గవర్నమెంట్కి ఏంటంటే వాళ్ళకి చాలా టఫ్ టైం నడుస్తుంది. 5 ఏళ్ళు వాళ్ళు పాలించారంటే ఎంత లేదన్నా వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతకి తోడు అక్కడ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సిక్ గురువులను అవమానించారు అనేది కూడా ఆయన మీద విచారణ నడుస్తుంది. పంజాబ్లో మెజారిటీ సిక్కులే, ఆ సిక్కులు నమ్మే గురువుల్ని అవమానించారు అంటే ఒక వర్గం వాళ్ళకి దూరం అయినట్టే. సో ఈ వ్యతిరేకత అంతా కూడా ఆపు మీద పడకుండా ఉండాలి అంటే
దాన్ని నెక్స్ట్ సెకండ్ పార్టీ ఏంటి, ఆప్ తర్వాత సెకండ్ పవర్ఫుల్ కాంగ్రెస్ క్యాష్ చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి, సమ్హౌ అటెన్షన్ మొత్తం డైవర్ట్ అయిపోవాలి. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు CJP ప్రొటెస్ట్ని తీసుకొచ్చారు. బట్ ఒక రకంగా ఇప్పుడు కేజ్రీవాల్ కూడా మీరు గమనిస్తే CJP ప్రొటెస్ట్ గురించి మాట్లాడట్లేదు ఆయన. దానికి కారణం ఏంటంటే CJP ప్రొటెస్ట్ అవుతున్నప్పుడే పంజాబ్లో పేపర్ లీక్ అయింది. పంజాబ్లో పేపర్ లీక్ అయితే ఆప్ వాళ్ళు ఎవరూ మాట్లాడలే. కేజ్రీవాల్ ఒక అడుగు ముందరికేసి అసలు పేపర్ లీక్ అవ్వలేదన్నారు. బట్ ఆయన సమర్థించుకుంటున్న టైంలో ఏమైంది, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఇప్పుడు ఏమైంది, ఆప్ సెల్ఫ్ గోల్, ఆప్ ఒక రకంగా కష్టకాలంలోకి వెళ్ళింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, మీ మినిస్టర్ ఎప్పుడు రాజీనామా చేస్తారని. అంటే మీరు చూడండి, ప్రజా వ్యతిరేకత, సిక్కు గురువులను అవమానించింది, ఇప్పుడు పేపర్ లీక్. సో దాంతో వాళ్ళకి ఇంకొకటి యాడెడ్ బర్డెన్ అయింది. అందుకనే వాళ్ళు CJP గురించి మాట్లాడకుండా ఇప్పుడు కేజ్రీవాల్ ఏంటంటే మొత్తం E20 వైపు టర్న్ చేసేసారు. ఎలాగైనా సరే అక్కడ పంజాబ్లో ఆయన మెయిన్ లక్ష్యం ఏంటి అంటే బీజేపీ కాదు, ఆయన మెయిన్ లక్ష్యం కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదు. అక్కడ మళ్ళీ ఆయనే రావాలి అధికారంలోకి. ఎందుకంటే కాంగ్రెస్ ఒక రాష్ట్రంలో వచ్చింది అనుకోండి, ఇట్ ఇస్ వాళ్ళకు ఒక రాష్ట్రం వస్తుంది అండ్ వాళ్ళు స్ట్రెంగ్తన్ అవ్వచ్చు. వాళ్ళు స్ట్రెంగ్తన్ అయితే గనక మీరు చూసుకున్నట్టయితే ఇది వరకు ఇప్పుడు బెంగాల్లో మమతా ఉన్నంత వరకు ఒకలా ఉండేది కాంగ్రెస్ ప్రవర్తించిన తీరు. ద మూమెంట్ బీజేపీ రాగానే కాంగ్రెస్ నుంచి ఏమంటున్నారు, టీఎంసీని మర్చి చేసేయండి పార్టీలో, అభిషేక్ బెనర్జీ మమతా వచ్చి మా పార్టీలో జాయిన్ అవ్వాలంటున్నారు. సో ఇప్పుడు అలాగే ఒకవేళ పంజాబ్లో గనక ఆపు ఓడినట్టయితే కేజ్రీవాల్ మీద కూడా అలాంటి ఒత్తిడి వస్తుంది. ఒత్తిడి పడడం పక్కన పెడితే ఇంకా ఆపు కూడా సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఇప్పటివరకు ఆపు ఢిల్లీ ఓడినా ఎలా సర్వైవ్ అయింది, పంజాబ్లో అధికారంలో ఉంది కాబట్టి. పంజాబ్లో కూడా అధికారం పోతే ఇంకా ఆపు సర్వైవల్ అనేది అది ప్రశ్నార్థకం వెళ్తుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు, ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఐడియాలజికలీ డ్రివెన్ కాదు. ఇప్పుడు మీరు చూసుకుంటే టీఎంసీ అనేది ఏంటి, ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ మీద ఆధారపడి ఉంది. అలాగే ఆప్ ఏంటి, ఖలిస్తాన్ కానివ్వండి, ముస్లిం ఓట్ బ్యాంక్, ఇలా. ద మూమెంట్ వాళ్ళు ఓడిపోగానే ఆ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళు బీజేపీని కట్టడి చేసే పార్టీ ఏంటి అనేది దాని వైపు షిఫ్ట్ అవుతారు. ఇప్పుడు వాళ్ళకి ఆపు ఓడిన తర్వాత వాళ్ళకి కనిపించే పెద్ద ఫోర్స్ బీజేపీని కంటైన్ చేయగలిగేది ఏంటంటే కాంగ్రెసే. మనం చూసుకుంటే కనుక ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బెంగాల్లో కాంగ్రెస్ 2 చోట్ల గెలిచింది, ఎక్కడెక్కడ 2 ముస్లిం మెజారిటీని. అస్సాంలో వాళ్ళు 11 సీట్లు వస్తే కాంగ్రెస్కి, ఆ 11లో 10 సీట్లు ముస్లింలే ఎమ్మెల్యేలుగా గెలిచారు. సో అంటే మెల్లమెల్లగా ఈ ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, రీజనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఓటు బ్యాంక్ కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతుంది. సో కేజ్రీవాల్కి ఏంటంటే ఇప్పుడు పంజాబ్లో కూడా ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో ఆయనకి, ఆ వ్యతిరేకత ఎక్కడ కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటుందో అన్న భయంతో ఆయన కాంగ్రెస్కి ఒక రకంగా లైమ్ లైట్ ఇవ్వకుండా ఉండడానికి వేరు అంశాలతో వస్తూ బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే టు బి ఆనెస్ట్ అక్కడ కాంగ్రెస్ సెకండ్ లార్జెస్ట్ పార్టీ అయినా వాళ్ళ ఇంటర్నల్ క్లాషెస్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడా కూడా ఇప్పుడు నేను ఏవైతే 3 అంశాలు చెప్పానో, పేపర్ లీక్ కానివ్వండి, సిక్కు గురువులను అవమానించింది కానివ్వండి, ఆర్ వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత, ఇది కాంగ్రెస్ క్యాష్ చేసుకోవడం కంటే కూడా బీజేపీ క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. సో ఏంటంటే ఇక్కడ కేజ్రీవాల్కి ఇప్పుడు 2 థ్రెట్లు వచ్చాయి, కాంగ్రెస్ అండ్ బీజేపీ. అండ్ అట్ ది సేమ్ టైం కాంగ్రెస్కి ఏంటి, ఎలా అయినా సరే ఆప్ని కంటైన్ చేయాలి. అండ్ బీజేపీ ఆబ్వియస్లీ వాళ్ళ ఆర్చ్ రైవల్. బీజేపీకి ఉన్న ప్రాబ్లం ఏంటి, పంజాబ్లో ఎలా అయినా గెలవాలి. అట్ ది సేమ్ టైం అధికారం ప్రజలకి ఏంటి అంటే వాళ్ళకి ఓ రకంగా వ్యతిరేకత మన మీదకి రాకూడదు. జెన్జీది ఏదైతే ఉందో అందులో వీళ్ళు ఓడారు అనేది వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి, మోదీ గారు కంటిన్యూస్లీ ఆయన జనాలతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చేస్తున్న వీడియోస్ లాగా. అండ్ ఆల్సో చాలా వీడియోస్ కూడా ఇప్పుడు CJP ప్రొటెస్ట్లో ఎవరైతే మోదీ గారిని వాళ్ళ తల్లిని ఎవరైతే తిట్టారో ఆ అమ్మాయి వీడియో కూడా చేసింది, నాకు థ్రెట్స్ వస్తున్నాయి కాబట్టి నేను వచ్చి సారీ చెప్తున్నాను అని చెప్పేసి. అది ఎంతవరకు ఆమెకి గనక థ్రెడ్స్ వచ్చినట్టయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదండి. పోనీ ఢిల్లీ పోలీసుల మీద మీకు నమ్మకం లేదు, ఈ CJP ప్రొటెస్టర్స్ తోని వీళ్ళు ఉన్నారు కాబట్టి పంజాబ్ పోలీసులకు ఇవ్వమని చెప్పండి, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడి తెలంగాణలోనే ఎక్కడో వీళ్ళు చేయించవచ్చు కదా, కంప్లైంట్ రిజిస్టర్ చేయించవచ్చు. జస్ట్ లైక్ దట్ నిన్నటి నేను ఇంకో యోగా టీచర్ అని చెప్పుకుని వచ్చి ఫేస్ బ్లర్ చేసేసి ఆవిడ కూడా చెప్తున్నారు నాకు థ్రెట్లు వస్తున్నాయి అవి ఇవి అని. మేబీ మోదీ గారు ద మూమెంట్ ఈ సెట్ నేను వాళ్ళందరినీ క్షమిస్తున్నాను, వాళ్ళ మీద ఎవరు పోలీసులు కూడా యాక్షన్ తీసుకోకూడదు అన్న తర్వాత వీళ్ళు మోదీ గారిని ఏదైతే డిక్టేటర్ అని చెప్పి క్రియేట్ చేశారో ఒక ఇమేజ్ ఆయన కంప్లీట్లీ దాన్ని మార్చేశారు కదా. ఇఫ్ ఈజ్ రియల్లీ ఏ డిక్టేటర్
వాళ్ళందరినీ అరెస్టులు చేయించాలని అనుకుంటారు, కానీ ఆయన ఏమీ కూడా వాళ్ళని వదిలేయాలని అన్నారు. మీరు చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీని అన్నందుకు ఎస్పెషల్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ వీళ్ళందరినీ మోదీ గారిని టార్గెట్ చేశారు. డిక్టేటర్ అని చెప్పి, మీరు వాయిస్ని సప్రెస్ చేయలేరు, జెన్జీద్ అని. ఐరనీ ఏంటంటే ఆయన ట్వీట్ చేసిన 12 గంటల తర్వాత ఎప్పుడు కర్ణాటకలో రాహుల్ గాంధీని అవమానించినందుకు 3 ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో అగైన్ ఇక్కడ ఏంటంటే మోదీ గారు ఒక రకంగా ఆయన టైడ్ని మొత్తం మార్చేస్తూ వెళ్తున్నారు. సో మార్చేస్తూ వెళ్ళే ప్రాసెస్లో ఏమైంది, ఇప్పుడు ఆ జెన్జీలో ఎవరైతే సో కాల్డ్ జెన్జీ పిల్లలు ఎవరైతే మోదీ గారిని వాళ్ళ మదర్ని అన్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాలని చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ సీజేపీ వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడటం లేదు. రత్నా సింగ్ ఒక స్పోక్స్ పర్సన్ వీళ్ళకి ఇది వరకు ఆపులో ఉండేవారు, ఆవిడ కూడా వీడియో పెట్టారు, మేము వాళ్ళని మాట్లాడుతున్నాము, ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే వాళ్ళు అసలు మాతోని మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదని. సో సమ్హౌ ఏంటంటే మీరు ప్రొటెస్ట్ అని అన్నప్పుడు లైన్ దాటకూడదు. యూ కెన్ యాక్చువల్గా పాయింట్ అవుట్ గవర్నమెంట్, అది డెమోక్రటిక్ రైట్. బట్ అబ్యూజింగ్ వాళ్ళ మదర్ని కూడా అనడం అంటే ఆబ్వియస్లీ అది ఒక రకంగా ఆ వేవ్ తగ్గిన తర్వాత వెన్ దోస్ వీడియోస్ గెట్ సర్క్యులేటెడ్ జనాలకు కూడా అది ఒక రకంగా చెప్పాలంటే చాలా ఎబ్బెట్టుగానే ఉంటుంది. సో నౌ దే హావ్ రియలైజ్డ్ వాట్ మిస్టేక్ దే హావ్ డన్. సో దాన్ని అండ్ మోదీ గారికి ఏదైతే మళ్ళీ దీని మీద సింపతి వస్తుందో దాన్ని మార్చడానికి అని చెప్పి ఈ మొత్తం అంటే ఎఫ్ఐఆర్ నమోదవుతున్నాయి, బెదిరింపులు వస్తున్నాయి అనేది చేశారు. సో హౌ బీజేపీ విల్ ట్యాకిల్ దిస్ అనేది చూడాలి. ఇందాక ఆల్రెడీ అన్నట్టుగా జెన్సీది ఒక ఛాలెంజ్ వచ్చింది, మోదీ గారు సమ్హౌ అవర్టెడ్ దట్ త్రూ వీడియోస్, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా అది. ఇప్పుడు ఈ థ్రెట్ అంటే ఏంటంటే దే టేస్టెడ్ సక్సెస్, వాళ్ళకి తెలిసింది బీజేపీ వీక్ లింక్. సో అది ఇంకా వీక్ అవ్వకుండా ఉండడానికి మోదీ గారు ట్రై చేస్తున్నారు. ఇక్కడ మోదీ గారు ఒక్కటే కాదు, బీజేపీ కూడా ఇప్పుడు యాక్టివ్ అవ్వాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ మోదీ గారు ఒక్కటి చేస్తేనే అవ్వదు, బీజేపీ అనే మిషనరీ కూడా పనిచేసినట్టయితే ఆయన మీద కూడా భారం తగ్గుతుంది, ఈ నరేటివ్ కూడా వర్కౌట్ అవ్వదు. సో లెట్స్ హోప్ దే డూ దట్. ఓకే, అండ్ ఆల్సో ఏదైతే సెంట్రల్ తీసుకొచ్చిన ఈ E20 పాలసీ ఉందో దాని గురించి కూడా జనాలకి ఇంకా అర్థం అవ్వలేదు, ఆర్ లేదంటే దాంట్లో ఇంకేమైనా చేంజెస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఫర్దర్గా దీని గురించే డిస్కషన్ అవుతుంది డెఫినెట్లీ, ఎందుకంటే దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు ఏదైతే ప్రొటెస్ట్ ఉందో అది ప్లాన్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ మళ్ళీ E20 పిక్చర్లోకి వస్తుంది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ అంటే ఒక్కటండి, E20 అనేది టు బి ఆనెస్ట్ ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశం. E20 ద్వారా ఫాల్ట్ లేదని నేను అనట్లే, E20 ద్వారా అంటే ఐ థింక్ B3 స్టాండర్డ్ వెహికల్స్ కొంచెం ప్రాబ్లం ఉంటుందని అన్నారు. బట్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఈ E20 ఏంటి అంటే ఫస్ట్ థింగ్ షుగర్ కేన్ ఫార్మర్స్కి వాళ్ళ ఇన్కమ్ వాళ్ళది ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. సో ఫార్మర్స్కి ఇన్కమ్ కనుక పెంచినట్టయితే అది వాళ్ళ బాగుకోరే అయినా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పాలిటిక్స్లో ఏమవుతుంది, అది ఓట్ బ్యాంక్ మారిపోతుంది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంక్ బీజేపీకి రిజిస్టర్ అయిపోతుంది. సో సెకండ్ థింగ్, మనం 80% మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే దేశం, అండ్ ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా కనీసం ఇమాజిన్ 20% తగ్గినా మనకి ఇప్పుడు ఏవైతే ఇరాన్ క్రైసిస్, రష్యా క్రైసిస్ ఇవన్నీ ఉన్నాయో నెక్స్ట్ టైం ఆ క్రైసిస్ వస్తే గనక మనకి చాలా మటుకు థ్రెట్ ఎవర్ట్ అయినట్టే కదా, మన కంట్రీ అంత ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. ఎస్, ఫారెక్స్ మనకి సేవ్ అవుతుంది. ఇప్పుడు సముద్ర మంథనాన్ని మోదీ గారు మొన్ననే ప్రకటించారు. సో దాని ద్వారా వీఆర్ ట్రయింగ్, మనం డైవర్సిఫై చేసుకుంటున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా అగైన్ ద ఫాల్ట్ లైస్ విత్ బీజేపీ. ఇప్పుడు ఈ ఇరాన్ క్రైసిస్ స్టార్ట్ అయిన తర్వాత ఆయిల్ ప్రైసెస్ పెరగడం ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్. క్రైసిస్ వస్తుంది అని చెప్పి అందరూ మనం చూసాం, ఎల్పిజి షార్టేజ్ ఇవన్నీ. ఇప్పుడు ఎల్పిజి కమర్షియల్ ప్రైసెస్ తగ్గాయి. అవి ఎంతమందికి తెలిసిందండి? ప్రైజులు పెరిగినప్పుడు అందరూ గొడవలు చేశారు. ప్రజల వైపు నుంచి వాళ్ళ ఏదైతే భయం ఉందో దాన్ని సమర్థించవచ్చు, ఎందుకంటే ఒక సామాన్యుడిగా ఆ భయం అనేది ఉంటుంది. కానీ తగ్గిన తర్వాత తగ్గింది అని చెప్పి జనాలకి ఎవరు చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? బీజేపీ వాళ్ళు చెప్పాలి కదా. సో అగైన్ ద ప్రాబ్లమ్ లైస్ విత్ ద బీజేపీ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, నేను ఇందాక అన్నట్టుగా మోదీ గారు వస్తేనే ప్రతిదీ అనుకుంటే ఇంకా ఐటీ సెల్ ఎందుకు ఉన్నట్టు బీజేపీకి 240 ఎంపీస్ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. మీ బీజేపీకి స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, ఐటీ సెల్ అనేది ఉంది, వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో చెప్పాలి. కాంగ్రెస్ కేరళ సోషల్ మీడియా ఎంత యాక్టివ్ ఉంటుందో ఒకసారి వీళ్ళు చూడాలి. ఫేక్ న్యూస్ రన్ చేయడంలో వాళ్ళంత ఎక్స్పర్ట్స్ ఇంకొకళ్ళు లేరు. అరే మీరు ఫేక్ న్యూస్ కాదు, ఉన్న న్యూస్ అన్న స్ప్రెడ్ చేయండి బాస్. పాజిటివ్ న్యూస్ మీరు చెప్పకపోతే జనాలకు ఎలా తెలుస్తుంది? E20 అనేది అది జనాలకి నష్టం చేకూర్చేది కాదు. E20 అనేది బీజేపీ ఓట్ బ్యాంక్ని యాక్చువల్గా ఇంక్రీజ్ చేసేది, నేషనల్ సెక్యూరిటీలో చాలా ఇంపార్టెంట్. ఇది మెయిన్ టాపిక్.
ఇది జనాల్లోకి వెళ్ళకపోతే, జనాలకి తెలియకపోతే, కేజ్రీవాల్ ఇంత యాక్టివ్గా చెప్తూ ఉంటే జనాలు కేజ్రీవాల్ది నమ్మితే దాంట్లో జనాల తప్పు ఎక్కడుంది? ఎవరు ఏది మాట్లాడితే వాళ్ళు అదే నమ్ముతారు కదా. బట్ E20లో మళ్ళీ నేషనల్ సెక్యూరిటీ ఎలా కనెక్షన్? చెప్పాను కదండి, ఇప్పుడు E20 ఇథనాల్ బ్లెండింగ్ చేయడం ద్వారా ఫార్మర్స్ వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది. అంటే ఏంటి, 20% ఎగ్జాంపుల్ చెప్తున్నా, 80% ఆయిల్ తీసుకునే దాంట్లో మనం 20% తగ్గించి ఇన్స్టెడ్ ఆఫ్ ఆయిల్ ఇథనాల్ బ్లెండింగ్ చేసినట్టయితే అది 60%కే వస్తుంది మనం ఇంపోర్ట్ చేసుకునేది. ఫార్చునేట్లీ సముద్ర మంథనం ద్వారా మనకి ఇంకొక 10% పెరిగినా 50%కే తగ్గుతుంది. ఈ లోపల మనం రిన్యూవబుల్ ఎనర్జీ అంతా చేస్తున్నాం, సోలార్ ప్లాంట్లు కానివ్వండి, విండ్ ఎనర్జీ ద్వారా. మేబీ దాంతో ఇంకొంచెం తగ్గితే మనం రాను తగ్గించుకుంటూ వచ్చినట్టయితే వీఆర్ సెల్ఫ్ డిపెండెంట్. అగైన్ అది కూడా నిజానికి వరల్డ్ నేషన్స్కి నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు సౌదీ అరేబియా కానీ, UAE కానీ, రష్యా కానీ, రష్యానే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈరోజు రష్యా ఎక్కువగా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే దేశాలు ఏంటి? చైనా, మనం. సో ద మూమెంట్ మనం ఇలాంటి డైవర్సిఫికేషన్, సొంతంది రెన్యూవబుల్ తీసుకుంటే రష్యన్ ఎకానమీకి ఇంపాక్ట్ ఇస్తుంది. అందుకే రష్యా టీవీ వాళ్ళు CJP ప్రోగా వాళ్ళు న్యూస్ నడిపారు. మనం సోకాల్డ్ అలైస్ అనే రష్యా ప్రో CJP న్యూస్ నడిపింది. అండ్ ఆబ్వియస్లీ ఖతార్, అల్ జజీరా ఎలా నడిపిందో మనం చూసాం. సో నో వన్ వాంట్స్ భారత్ టు బికమ్ ఎ సెల్ఫ్ రిలయంట్ నేషన్ అండ్ పవర్ఫుల్ నేషన్. సో దాంట్లో కేజ్రీవాల్, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వాళ్ళకొక సమిధల కిందన వాళ్ళు ఉపయోగపడుతున్నారు. సో ఇది జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీది. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఎకో సిస్టమ్ పెద్దది కాబట్టి. సిన్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్ ఎఫిషియెంట్లీ, ఈ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు E20ది ఏదైతే తీసుకెళ్తున్నారో అది జనాలకు వెళ్ళే ప్రమాదం ఉంది. నీట్ విషయంలో ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పు మళ్ళీ పునరావృతం అవ్వకుండా బీజేపీ గనక యాక్టివ్ అయ్యి వాళ్ళు గనక మాట్లాడినట్టయితే, ఎలా అయితే కాన్స్టిట్యూషనల్ క్లబ్లో కేజ్రీవాల్ పెట్టింది ఫెయిల్ అయిందో, లార్జర్ టర్మ్లో ఆయన ప్లాన్ చేసేవి ఏవైతే ఉంటే అవి కూడా విఫలం అవుతాయి. సో లెట్స్ సీ హౌ బీజేపీ విల్ రియాక్ట్. ఓకే, బట్ అగైన్ ఏ గవర్నమెంట్ వచ్చినా వీళ్ళు ఏదైతే ఇనిషియేటివ్స్ తీసుకొస్తారో, లేదంటే మినిస్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామానే ఉంది, అసలు ఇందుకు జరిగింది, ఇందుకు చేయాల్సి వచ్చింది, అకౌంటబుల్ ఉన్నారు అని చెప్పేసి ప్రతిదీ కూడా గవర్నమెంట్ స్టెప్స్ వైజ్గా వాళ్ళు చూపిస్తారు. కానీ కమ్యూనికేట్ ఎందుకు చేయరు? ఏ గవర్నమెంట్ అయినా సరే డైరెక్ట్గా పబ్లిక్తో ఎందుకు ఆ కమ్యూనికేషన్ చేయరు? అంటేనండి, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు నేషనల్ సెక్యూరిటీ అని ఆయన చెప్పారు. బట్ ఇప్పుడు క్లియర్గా CJP దాంట్లో చైనా హ్యాండ్ ఉంది, US హ్యాండ్ ఉంది, ఇంకొన్ని యూరోపియన్ కంట్రీస్ హ్యాండ్ ఉంది. ఇప్పుడు మనం వీళ్ళని పిన్ పాయింట్ చేసామనుకోండి, వాళ్ళతోని వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయి. మనం ఇప్పుడు ఎదిగే పొజిషన్లో ఉన్నాం, మనం ఇప్పుడు ఎదుగుతున్నాం. ఈ ఎదిగే ప్రాసెస్లో మనకి ఈ దేశాలతోని వ్యాపార సంబంధాలు చాలా ఇంపార్టెంట్ మనం ఎదగాల్సిన టైంలో. ఇప్పుడు చైనా డెంగ్ షాపింగ్ వచ్చే ముందర వరకు వాళ్ళ వ్యవస్థ ఒకలా ఉంది. డెంగ్ షాపింగ్ జనరల్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ వ్యవస్థ ఒకలా ఉంది. దాని తర్వాత కూడా US కామ్గా లేదు. టియాన్మెన్ స్క్వేర్ అయిన తర్వాత శాంక్షన్స్ పెట్టాలనుకున్నారు, వాళ్ళని కంటైన్ చేయాలనుకున్నారు. బట్ డెంగ్ షాపింగ్ది ఒక ఫేమస్ కోట్ ఏంటి? హైడ్ యువర్ స్ట్రెంగ్త్, బైడ్ యువర్ టైం. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసు US వాళ్ళని ఎదగనివ్వకూడదని. సో వాళ్ళు ఏం చేశారు, అందుకనే వాళ్ళు కామ్గా ఉన్నారు, వాళ్ళు ఏమన్నా సరే పడుతూ ఉన్నారు, వాళ్ళతోనే వ్యాపారం చేశారు, ఆర్థికంగా ఎదిగారు. నా చైనా ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందో చూసాం. చైనా ఇప్పుడు 80s 70sలో ఏ పొజిషన్లో అయితే ఉందో భారత్ ఇప్పుడు ఆ పొజిషన్లో ఉంది. సో మనం డైరెక్ట్గా US ఉందని మనం అనలేం, డైరెక్ట్ చైనా చేస్తుందని మనం అనలేం, డైరెక్ట్ యూరోపియన్ దేశాలు చేస్తున్నారని మనం అనలేం. మనం చేయగలిగేది ఏంటి, వాళ్ళు ఎవరినైతే వాడుకుని ఫండింగ్ ఇక్కడ ప్రొటెస్టులు చేస్తున్నారో ఆ సోర్స్ని మనం కట్ చేయొచ్చు, అది FCRA. సో ఇండైరెక్ట్గా మనం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. సో ప్రభుత్వం ఓపెన్గా చెప్పినట్టయితే అది చాలా పెద్ద మనకి నైట్ మేర్. వాళ్ళు కూడా రకంగా లాక్ అయి ఉన్నారనమాట. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈ జియో పొలిటికల్ అన్ని అంశాలు తెలిసినట్టయితే వీ విల్ అండర్స్టాండ్ వై గవర్నమెంట్ ఈస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రివీల్ హూ ఆర్ ద ఇంటర్నేషనల్ ప్లేయర్స్. లోకల్గా చెప్తున్నారు రాహుల్ గాంధీ, ఇవి కేజ్రీవాల్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్సో టూల్స్, అంతే, వాళ్ళు జస్ట్ టూల్స్. ద బిగ్గర్ ప్లేయర్స్ ఆర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ డెఫినెట్లీ US. బట్ US పేరు ఇప్పట్లో మనం చెప్పే పరిస్థితి లేదు, US దీంతో ఆగదు. మనం నెక్స్ట్ ఇంకో 1 year UP ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ 1 yearలో వారానికి ఒక ప్రొటెస్ట్ వచ్చినా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఓకే, అవన్నీ డైల్యూట్ అయిపోతాయి. ఇంకా ఇలా వస్తూ పోతూ ఉంటే నిజంగా దేనికి దానికి ఇంపార్టెన్స్ ఉండదు కదా. అండ్ దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు E20 అనేది ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. కానీ సిన్స్ గవర్నమెంట్ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, పార్టీ బీజేపీ పార్టీ జనాల్లోకి సమంగా వాళ్ళు E20 ఎందుకనే తీసుకెళ్ళకపోవడంతో కేజ్రీవాల్ దాన్ని ఆయుధంగా మార్చుకున్నారు. నిజానికి ఎంతమందికి తెలిసి ఈ నీట్ పేపర్ లీక్ ఎవరైతే చేశారో వాళ్ళు మహారాష్ట్రలో లాతూర్ నుంచి మొదలైంది.
ఆ చేసిన అతను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఐ మీన్ కార్యకర్త కాంగ్రెస్ వాళ్ళతో రిలేషన్ ఉంది. హీ వాజ్ ద వన్ హూ వాజ్ ద, ఐ మీన్ ఈ కల్ప్రిట్లలో 11 మందిని ఎవరైతే అరెస్ట్ చేశారో దాంట్లో కాంగ్రెస్ వాళ్ళ, ఐ మీన్ సమర్థించే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే ఉన్నారు. బీజేపీ దీన్ని ఎక్కడ ముందరికి తీసుకెళ్ళగలిగింది? అసలు ఎంతమందికి ఈ లాతూర్లో జరిగిన దాంట్లో కాంగ్రెస్ సపోర్ట్ చేసే వాళ్ళ హ్యాండ్ ఉందని ఎంతమందికి తెలుసు? దిస్ ఇట్ సెల్ఫ్ షోస్ వాట్ కైండ్ ఆఫ్ అంటే ఎకో సిస్టమ్ బీజేపీ నడుపుతుందని. ఇంత నిద్రపోతూ ఉన్నట్టయితే ఇప్పుడు E20 వచ్చింది, రేపు ఇంకొకటి తెస్తారు. సో మోదీ గారు ప్రతిదీ ఆయనే ట్విట్టర్లో కూర్చొని కమ్యూనికేట్ చేయాలి, పన్నెండింటికి ఆయనే కూర్చొని మాట్లాడాలి అంటే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ హ్యావింగ్ బీజేపీ పార్టీ? పార్టీ అనేది ఉన్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు కూడా సహకరించాలి కదా. 99 ఎంపీస్ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఇంత యాక్టివ్ ఉన్నారు, 7 ఎంపీస్ ఉన్న ఆప్ వాళ్ళు ఇంత ఉన్నారు. సరే వీళ్ళకి ఫారిన్ ఎకో సిస్టమ్ సాయం ఉందంటే సెకండరీ. బీజేపీకి అంటూ వరల్డ్స్ లార్జెస్ట్ పార్టీ కదా, కార్యకర్తలకి ఇది ఉంది అని కనుక చెప్పినట్టయితే దే విల్ రన్. ఎలా నెరేటివ్ నడపాలి ఇండివిజువల్గానే ఎలాగాని. ఆ మోదీ గారి కింద ఎవరైతే లీడర్షిప్ ఉంటుందో క్యాడర్కి మోదీ గారికి మధ్య ఉండే లీడర్స్కి వాళ్ళు కదా ఈ నెరేటివ్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి. దే ఆర్ నాట్ సెండింగ్. దాంతో కార్యకర్తలకి అర్థం కావట్లేదు ఏం చేయాలో. సో ఐ థింక్ సిజేపీ ప్రొటెస్ట్ అనేది ఇట్ ఈస్ ఎ వేకప్ కాల్ ఫర్ మోదీ గారు. సో దట్ హీ హ్యాస్ టు ఇంటర్నల్గా మోదీ గారు, అమిత్ షా గారు ఇంటర్నల్గా అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బీజేపీ అనేది కూడా చూడాలి అసలు. ఐ థింక్ దే విల్ బిఫోర్ ఇట్ ఎస్కలేట్స్ ఇంటూ నెక్స్ట్ బిగ్ థింగ్. రైట్. పర్ఫెక్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.